నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనతో పాటు స్టూడియోలో జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, అలానే వీరు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది? తులారాశి వారి యొక్క సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఫలితాలు ఉన్నాయి, మాస ఫలితాలు చూసినట్టయితే తులారాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అట్లనే స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం ఒక 2-3 పాదాలు ఈ యొక్క తులారాశివి. తులారాశి గ్రహస్థితి చూస్తే జన్మస్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు 13వ తారీఖు నుంచి. అది వరకు వ్యయంలో ఉంటున్నారు. అలానే తులారాశికి రాహు పంచమస్థాన సంచారము, షష్టంలో శని వక్రగమనము, అలానే ఈ యొక్క గురువు భాగ్యస్థాన సంచారము, దశమస్థానంలో శుక్రుడు, తదుపరి ఏకాదశంలో సంచారము శుక్రుడు, రవి కేతువు, ఏకాదశ స్థాన సంచారం బుధుడు, తర్వాత ఏకాదశస్థో ద్వాదశ స్థాన సంచారం. ముఖ్యంగా తులారాశి వారికి చెప్పాలంటే జన్మస్థానంలో కుజుడు సంచారించేటప్పుడు కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అంటే అనారోగ్యం కానీ ఉద్రేకాలు కానీ ఎక్కువ వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది, వాటి నుంచి దూరంగా ఉండడం మంచిది. అలానే ఈ యొక్క కుజుడు వీరికి తులారాశి వారికి రాహు పంచమస్థానంలో ఉండడం వల్ల కొంతవరకు సత్కీర్తి ఏదైతే ఉంటుందో కొంత ఇబ్బంది కలగటం, అలానే శని వక్రగమనంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కలగటము, గురువు వక్రగమనంలో ఉండడం వల్ల ఈ గురువు ఏదైతే వీరికి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కుజుడు ఏమున్నా ఉద్రేకాన్నిచ్చా మళ్ళీ ఎంబటే శాంతాన్ని ఇవ్వటం, తద్వారా ఆలోచన జ్ఞానాన్ని ఇవ్వటం. 12లో బుధుడు ఉండటం వల్ల అకాల భోజనము, సమయానికి వేళ తప్పిన భోజనాలు ఎక్కువగా ఉండటం, తద్వారా ఇబ్బంది కలగటం, అజీర్ణము, తిన్నది అరక్కపోవటం, అంటే స్వల్పంగా తినడం అనేది చేసుకునే పరిస్థితి ఉండాలి. అలానే ఈ బుధుడు 12లో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో ఉండేటువంటి వారిని ఏదైతే ఉంటో బంధుజన వర్గంలో కొంత అసూయ ద్వేషాలు, అలానే ఈ యొక్క తులారాశిలో ఉన్న ముఖ్యంగా శుక్రుడు ఏదైతే ఉన్నాడో ఏకాదశంలో శుక్రుడు, అలానే రవితో కలిసి బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి కొంత భయం ఉన్నా కూడా పరాక్రమాలు, శౌర్యవంతము, కార్యక్రమాల్లో జ్ఞానము, భక్తి, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటాయి. అలానే గ్రహ నాయకుడైన రవి ఎంతున్నా కూడా యోగాన్ని ఇస్తున్నాడు. అంటే మొత్తం మీద తులారాశి వారికి చాలా యోగదాయకం అని చెప్పచ్చు. ఈ కుజుడు జన్మంలో ఉన్న గురుడు యొక్క వీక్షణ వల్ల అదంతా కూడా తొలగిపోతుంది. అలానే ఈ యొక్క గురుడు వల్ల రాబోయే కష్టాన్ని కూడా కొంత తొలగించే అవకాశం ఉంటుంది గురుడు. ఇటువంటి గ్రహస్థితి యోగదాయకంగా ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా కొంత కార్యక్రమాలు లేట్ అయినా కూడా మళ్ళీ అవి సజావుగా సాగి ఒక స్థాయిలోకి మిమ్మల్ని వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు మీకు 10 నుంచి 11లోకి ఎప్పుడు వస్తాడో కొంత భయం అనేది ఆందోళన మనసులో ఉంటుంది. అయినా కూడా భయాందోళన కూడా వీడండి. గురువు యొక్క యోగాన్ని ఇస్తున్నాడు. తులారాశి వారికి ముఖ్యంగా 60% మంచి ఫలితాలు, 40% చెడు ఫలితాలు ఉన్నాయి. ఈ 40% ఫలితాలు ఏందయ్యా జన్మలో కుజుడు సంచారం చేయటం అనేది. అలాగే రాహు శనులు పంచమ స్థానాలకి దగ్గరగా ఉండడం వల్ల, కాబట్టి శని రాహులకు వచ్చేసేసి కాలభైరవ అష్టకం చదువుకోవటం, వెంకటేశ్వర స్వామి అర్చన చేయటం, జన్మలో కుజుడు వల్ల కొంతవరకు సుబ్రహ్మణ్య కవచం, సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన క్రమంలో చేసుకోవటం, తదేకంగా జపం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకి యోగదాయకంగా ఉంది. రాజకీయ నాయకులకి కొంత మాట జాగ్రత్తగా ఉండడం మంచిది. అలానే సినీ ప్రముఖులకి డబ్బు ఖర్చైనా పనవుతుంది. ఇంకోటి భోజనాక్రమాన్ని మర్చిపోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఏదో షూటింగ్లో పడిపోయి భోజనాన్ని స్కిప్ చేసే అవకాశం ఉంటే అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది సినీ ప్రముఖులకి. అది జాగ్రత్తగా చూసుకోండి. అలానే కాంట్రాక్టుదారులు కానీ వచ్చిన కాంట్రాక్టు డబ్బులు వాటితో సంతృప్తి పడండి, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ మూలకంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి ఉత్తరోత్తర. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తులారాశి వారు చెప్పిన విధానం ఏదైతే ఉందో శని, రాహు, కుజుడు వీటికి యోగదాయకంగా ఏదైనా కూడా ఆరాధనా క్రమంలో కానీ గ్రహ మండపంలో వెళ్ళి
వాటికి అర్చన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సెప్టెంబర్ మాసంలో మనకు భాద్రపద మాసము, అట్లాగే ఆశ్వయుజ మాసం కూడా ప్రవేశిస్తుంది. ఈ సెప్టెంబర్ మాసంలో అనేకమైన పర్వదినాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మనకి సెప్టెంబర్ మాసం మొదట్లో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో అష్టమి తిథి కూడుకున్నది. దాన్నే దుర్వాష్టమి అంటారు. ప్రఖ్యాతమైన దుర్వాష్టమి వ్రతం చేయొచ్చు. అలాగే అనంత చతుర్దశి, అట్లాగే చంద్రగ్రహణము 7వ తారీఖు. అదైన తర్వాత పితృపక్షాదులు, అంటే ఈ పితృదేవతలకి చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తర్పణము, దానము, అట్లాగే శ్రాద్ధ కర్మలు, ఇవన్నీ కూడా మనకు మంచి పవిత్రమైనటువంటి రోజులు. పెద్దలకు ఇచ్చేటువంటి బియ్యాలు అంటారు. కాబట్టి అటువంటి రోజుల్లో కూడా మనం పుణ్యకార్యాలు చేసి పెద్దల ఆశీస్సులు పొందటానికి మంచి అనువైన కాలంగా పెద్దల ఆశీస్సులు పొందటం. అట్లాగే సంకష్టహర చతుర్థి చాలా విశేషంగా వచ్చింది ఈసారి కూడా. అలాగే అది ముందరకు వెళ్తే కనుక ఇంకా కొన్ని ఖండాల్లో మనకు ఈ యొక్క ఖండాగ్రాస అంటే కొంత ఎక్కడో కనబడుతుంది. ఖండాగ్రాసం అంటే అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, పెరు అలాంటి దేశాల్లో, అట్లాంటికా, అంటార్కిటికా అలాంటి దేశాల్లో కనబడుతున్నాయి, సముద్రంలో కనబడుతుంది. కాబట్టి సూర్యగ్రహణం మనకు పాటించే అవసరం లేదు. ఈ దేశాల్లో ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉండేవారు, తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే పాటించాలి. సమయాన్ని కనుక్కొని పాటించి దాని నియమాలు, దానికి సంబంధించినటువంటి చేసుకోవటం మంచిది. అలాగే ఇంకా ముందరికి వెళ్ళినట్టయితే మనము దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రులు అంటారు. ఈ దేవీనాథులు చాలా అపూర్వమైన శక్తి సామర్థ్యం ఇచ్చేవి మనకి. అమ్మవారి అనుగ్రహం, కరుణా కటాక్షాలతోని సకలమైన కార్యాలు విజయం సాధించడానికి సాక్షాత్తు అమ్మవారే కనకదుర్గా స్వరూపంగా మనకు విలసిల్లేటువంటి ఈ నవరాత్రులు దుర్గా స్వరూపంగా. దుర్గా అంటేనే అనేక దుఃఖాలు పరలద్రోలి మనను అనుగ్రహించేటువంటి తల్లి దుర్గామాత. కాబట్టి ఈ దుర్గా నవరాత్రులు అని అంటారు వీటిని. ఇక్కడ మనము ఇంకొక పేరు ఏంటంటే ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులకి, అట్లనే 4 నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అలా నవరాత్రులకి తేడా చాలా ఉంటుంది. కొన్ని రహస్య నవరాత్రులు, ఇవి బహిర్గతంగా అందరూ చేసుకునే నవరాత్రి క్రమం అంటారు. ఇటువంటి మహత్తరమైన రోజులు మనకు రాబోయేటువంటి సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాశుల వారు ఏం చేస్తే బాగుంటుంది, ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దానం చేయాలి, లేదా ఏ స్తోత్రాలు పఠించాలి అనే విషయాలు మనము ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని సూచించేటప్పుడు తన వ్యక్తిగత జాతకంలో ముఖ్యంగా మహర్దశ, అంతర్దశ అనాథులు తన పుట్టిన లగ్నాన్ని బట్టి కొంత మంచి చెడు ఫలితమా తెలుసుకోవాలి. అలాగే ఇంకొక 50% గోచార ఫలితాలు అనేవి మనం పరిగణనలో తీసుకోవాలి. అప్పుడే పూర్తి మంచి జరుగుతుందా, పూర్తి చెడు పరిస్థితి ఉందా మనకి అనేది తెలుస్తుంది. పూర్తిగా మనము గోచార ఫలితాన్ని తీసుకొని, చాలామంది చెబుతున్నారు, కమెంట్ రూపంలో కూడా వింటున్నాం మేము, అనేక రకాలు జరుగుతున్నాయి, కొందరికేమో జరగటం లేదని అంటారు. కాబట్టి జరగటం లేదు అని అంటే వాళ్ళ యొక్క జాతక పరిక్రమం బాగుంది అని అర్థం. కొంతమందికి జరుగుతున్నాయి అంటే జాతకంలోకి దీనికి దగ్గరగా ఉన్నాయని చెప్పి పరిస్థితులు అని అర్థం. అది గ్రహించి ద్వాదశ రాశి ఫలితాలు గ్రహించడం మంచిది. తులారాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.